వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కాకుమాని శంకరిని 108వ వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించారు. బోస్ రోడ్లోని సత్రం నందు నిర్వహించిన కార్యక్రమంలో తొలుత కాకుమాను శంకరిని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 100 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. కాకుమాను శంకర్ని ఆశయాలను కొనసాగిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా కాకుమాని శంకర్ని జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా అన్నదానం, వస్త్రదానం, పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరుగుతుందని కాకుమాను శంకర్ని ధర్మసత్రం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కాకుమాను శరత్ బాబు, కార్యనిర్వహణాధికారి తమ్మ శివారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ కాకుమాని శంకరుడి గారి 108వ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానము, దుప్పట్ల పంపిణీ మరియు 100 మందికి స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుంది. 1898లో మా ముత్తాత గారు స్థాపించారు. తర్వాత వంశపారంగా వారసులు కృష్ణవేణమ్మ, కనకమ్మ, రామారావు గారు, ఇప్పుడు నేను మనవండి. ఈ అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. రాబోయే రోజుల్లో షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ప్రపోజల్ కూడా ఉంది. అది కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శారదా, సత్రం కమిటీ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఓం యా దేవానాన గంధాగ్రే సర్వదేవానాం విశ్వాయ విష్ణునేః ప్రోత్తిష్టాన సబ్రహ్మన్ విశ్వదా వృత్తా అచ్చదశశాంగుళం వర్హయేవేలికం సర్వం యద్భృతం యజ్జమహీయం తామ్రతస్యేశానః జలన్నేన ప్రోహదాద్వరాజో అదిపురుష సజాతో అచ్చరిచ్చదా మచ్చాద్భామదాపురః అస్యాసం పరులయః ప్రసమృకృతాః అవత్నం పురుషం పురుషం తమ్మయజ్ఞపరే హేత్ప్రోక్షణ పురుషం జాతమగ్రహ తేన దైవాజంతా పూర్వవేద్వైశ్యః తద్భాం భవతి సస్వత్రాదు తదా లోకాకల్పన్న వీర్యంగర్వావహే తేజస్విన వధేతమస్ పార్వేష మహారాజ్యమాధిపత్యో ఆనంద కపూర నీరాజందు శంకాత్మానందయో సవర్ణీయ మంత్రపుష్పాంజలి మహోత్పయామి నమస్కారం సమర్పయ. మన శంకర్ ఇంతకుముందు నేను ప్రీవియస్ ఇక్కడ గుమస్తాగా కూడా పనిచేశాను. అప్పట్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగేది, ప్రతి నెల కూడా అన్నదాన కార్యక్రమం జరిగేది. ప్రస్తుతం అది లేదు. అది శశికర్తో కూడా మాట్లాడాను. అది ఏదైనా ఉంటే పేదలకు అన్నదాన కార్యక్రమం, ఎందుకంటే దాత ఆశయం మేరకి ఈయన పాఠశాలకు ఉచితంగా ఆహారము, అదేవిధంగా నివాసము, కూడుగుడ్డ, నీడ అనే 3 కాన్సెప్ట్ తోటే ఫ్రీగా ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం అండి. ఆయన అందుకొని దాదాపు ఈ స్థలం మనకి సత్రం కట్టించి సత్రాన్ని కూడా మన పేదల కోసం చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఉద్దేశంలో ఆధ్యాత్మిక భావనతోటి ఆయన యొక్క పేదలకి సహకరించాలి. పేదలకి వచ్చేటువంటి బాలసార్లకి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ అప్పట్లో విడుదల ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి సత్రాలు ఏర్పాటు చేసి ధర్మశాల కేంద్రము, అట్లాగే ఆహారము, తర్వాత ఉండేదాని నివాసము, అలా ఉండే వస్త్రదానం అంటే వస్త్రాలు కూడా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడైతే దుప్పట్ల కార్యక్రమం పెట్టాము కూడా దాని బదులు. అది కానీ ఇట్లాంటి కాకుండా ఇంకా పేదలకు మనకు ఉపయోగపడే విధంగా సత్రం అభివృద్ధి చేయాలని మన శరత్ బాబు గారి వ్యవస్థాపక ధర్మకర్త గారిని కోరుతున్నాను. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ హై స్కూల్లో రోబోవింగ్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్ వైజ్ఞానిక పోటీలు జరిగాయి. ఈ పోటీలలో విజేతలకు గురువారం మధ్యాహ్నం మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ పిల్లల మేధస్సుకు పదును పెట్టేందుకు రోబోటిక్లను రూపొందించడం, దానికి కోడింగ్ ఇచ్చే విధానం, రోబో ఎలా పనిచేస్తుంది, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు రోబోల సాయంతో ఎలా నిరూపించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన
అంశాలతో ఈ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించినట్లు తెలిపారు. విద్యలో రోబోటిక్ అనేది ఒక అభివృద్ధి చెందుతున్న రంగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పురోగతి ఇత్యాది వాటిని దృష్టిలో పెట్టుకొని రోబోటిక్ ప్రయోజనాలకు పాఠశాల దశ నుండే అవగాహన కలిగించాలని ఈ పోటీలను నిర్వహించినట్లు మురళీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రోబోల పనితీరును విద్యార్థులు ప్రదర్శించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రోబోటిక్ టెక్నాలజీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వి నాగ వెంకట సాయిరాం, సాజిద్, బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. We are telling about what is used to pick the object from one place to another. Good afternoon everyone, my name is Shamrat. I am from 6th OB1. Today I am explaining about vertical robot. We will be a vertical robot using 4 keyboards. In this robot there are 2 active motors controlling the wheels. Using the motors we can control the robot and it moves forward, backward, left and right easily. ఇప్పటివరకు స్కూల్ లెవెల్లో కంప్యూటర్ క్లాస్ అంటే సి లాంగ్వేజ్ అని, ఎంఎస్ వర్డ్ అని, పవర్ పాయింట్ అని వీటి దగ్గర మనం స్ట్రక్ అయిపోకుండా మన నెహ్రూ నికేతన్లో ఫస్ట్ టైం స్కూల్ లెవెల్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ రోబోటిక్స్. సో ఈ రోబోటిక్స్ కూడా ఏంటి అంటే ఇట్స్ నాట్ ఇట్ అ వెరీ బేసిక్ లెవెల్ బట్ వీఆర్ గోయింగ్ ఈవెన్ అప్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బై యూజింగ్ వేరియస్ సాఫ్ట్వేర్స్ లైక్ పైథాన్. ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము అంటే వీ షుడ్ బి వెరీ హ్యాపీ. And I must thank all the students sitting here for you involving into these particular projects very well. Enduku ante future anedi everyone is know that inka future lo everything will be the artificial intelligence and robots. Inka robotic generation loki vellabothunnamu. So a robotic generation loki vellali ante now the next generation where you are, by the time you come out of the school or by the time you come out of the colleges, మీకు ఇవన్నీ ఒక అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రోబోవింగ్స్ టీమ్ ఫ్రమ్ గుంటూరు వీఆర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఈ రోజు ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేసింది కూడా ఏంటి అంటే డిఫరెంట్ క్లాస్ స్టూడెంట్స్ డిఫరెంట్ లెవెల్స్లో ప్రాజెక్ట్స్ ఎట్లా చేస్తున్నారు. ద ఫస్ట్ వన్ ఈస్ ద వెరీ బేసిక్ రోబో విచ్ ఈస్ హ్యావింగ్ ద మూవ్మెంట్ ఇన్ ఆల్ ద 4 directions. Then the next one is the robo which is able to lift the object. ఒక చోట నుంచి ఇంకో చోట నుంచి ఆబ్జెక్ట్ ని లిఫ్ట్ చేయడానికి రిమోట్ తోటి మనం ఆపరేట్ చేయడం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద రెస్క్యూ రోబో. సో ఎక్కడైతే లెట్స్ సే ఒక ఫైర్ యాక్సిడెంట్ కానీ అలాంటి జరిగినప్పుడు ఎక్కడైతే హ్యూమన్ కెనాట్ ఎంటర్ అలాంటి చోటికి రోబోట్ పంపించి ఒక కెమెరా పెట్టి విల్ బి అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, లోపల ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసి. Through our company, we will conduct AI and robotics academic year classes. Through our courses, we educate the students in multiple fields like artificial intelligence, robotics, electronics, drone technology, game designing, and machine learning. We implement our courses in 20 different locations, like it includes Krishna district, NDR district, Palnadu district, and Guntur district, and Hyderabad region. Very soon we are going to start in Visakhapatnam region also. In Tenali, Nehru Niketan School Managing Director Murlikant V. Dasari sir gave an opportunity to implement AI and robotics course as a part of their curriculum. In Nehru Niketan School is the only school in Tenali who has this education, future ready education and this advanced system in entire Tenali. And today we conducted an AI and robotics competition. Students in Nehru Niketan School, they performed very well. From the management side also we got full support in arranging the labs and we providing the required facilities. Requirement: keyboard, wheels, battery, screwdriver. Good afternoon everyone. My name is Shetan. I am from 7th. Wheels, servo motor, DC motor, holder. I am Saitaisha from 7th OA. Today I am telling about robot. Robot is a physically works
based on a given program. స్థానిక మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎన్సీసీ క్యాడెట్స్ నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ వీక్ లో భాగంగా విరాళాలు సేకరించారు. 22 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ ఆదేశానుసారం తెనాలి పుర ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు ఎన్సీసీ విద్యార్థుల నుండి 5,308 రూపాయలు విరాళంగా సేకరించి సుబేదార్ అవతార్ సింగ్ కు అందజేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయుని షేక్ మౌలాబీ పేర్కొన్నారు. హింసకు గురైన అనాథ లేదా నిరుపేద పిల్లల శారీరక మరియు మానసిక మద్దతు కొరకు ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి, శాంతి మరియు మత సామరస్యాన్ని మరియు జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు ఈ విరాళాలను ప్రతి సంవత్సరం ఫండ్ రైజింగ్ వీక్ ద్వారా నేషనల్ కౌన్సిల్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ సంస్థ నిర్వహిస్తుందని ఎన్సీసీ ఆఫీసర్ పరిసా సర్దార్ పేర్కొన్నారు. విరాళాలను సేకరించిన ఎన్సీసీ విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతిలో పనులపై పరిపాలన పరమైన అనుమతులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మంగళగిరి ఎయిమ్స్ కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ వద్ద నుండి ఎస్బీఐ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్, ఇంధన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 నుంచి 20 వరకు విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దీనిలో అందరినీ భాగస్వాములుగా చేసి భావితరాలకు ఉపయోగపడే విధంగా విద్యుత్ను ఆదా చేసేందుకు అవగాహన కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. వినియోగదారులు అవసరం లేని పరికరాలకు విద్యుత్ నిలిపివేయాలని సూచించారు. దాని ద్వారా భావితరాలకు విద్యుత్ను అందించగలమని వెల్లడించారు. సోలార్ విద్యుత్ వాడకం ద్వారా కరెంట్ ఆదా చేయవచ్చని అన్నారు. సోలార్ ప్లాంట్లను పెట్టుకునే గృహ యజమానులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కేవీఎల్ఎన్ మూర్తి, ఈఈ శ్రీనివాస్ బాబు, డిప్యూటీ ఈఈ హుస్సేన్ ఖాన్, రాజ్మోహన్, గురవయ్య, ముస్తాక్ అహ్మద్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎనర్జీ, ఎస్పెషలీ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చే ఎనర్జీని తగ్గించడానికి పిఎం సూర్యఘర్ అనే ఈ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు జిల్లాలో ఇంప్లిమెంటేషన్లో ఉంది. రాష్ట్రం అంతా కూడా ఉంది. సో ఇప్పటికే మన జిల్లాలో ఇక్కడ బోత్ గుంటూరు అండ్ మంగళగిరి సిఆర్డి ఏరియాస్ అంతా కలిపి కూడా దాదాపు 5,900 మెంబర్స్ కన్జ్యూమర్స్ వాళ్ళు ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ పెట్టడానికి అర్జీలు పెట్టున్నారు. దాంట్లో ఒక 594 మెంబర్స్కి ఆల్రెడీ ఇన్స్టలేషన్ కూడా చేయడం జరిగింది. సో దీనికి మనము కేంద్ర ప్రభుత్వము ఈ పిఎం సూర్యఘర్ అనే కార్యక్రమం కింద మనకి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి విద్యుత్ ఉత్పత్తిలో కానీ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీని తగ్గించడానికి, తర్వాత విద్యుత్ వినియోగంలో కానీ అందరూ కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండి. జమిలీ ఎన్నికలతో ప్రజాస్వామ్యం కూని అవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. కేంద్రానికి భయపడే జమిలీ ఎన్నికలకు చంద్రబాబు, జగన్లు మద్దతు ఇస్తున్నారని జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మాల్యాద్రి, హనుమంతరావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని, డిసెంబర్ 26న సిపిఐ శతవార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒకే ఎన్నిక, ఒకే పాలన, ఒకే మతం ఉండాలనేటటువంటి దుర్బుద్ధితోటి పైశాచికంగా జమిలీ ఎన్నికల్ని ముందుకు తీసుకొని వచ్చాడు. ఈ జమిలీ ఎన్నికలు చంద్రబాబుకి నష్టమే, జగన్మోహన్ రెడ్డికి నష్టమే. కానీ వీళ్ళిద్దరూ కేసులకు భయపడి, కాదంటే జైలుకి వెళ్లాల్సి వస్తుందని భయపడి నోరు మెదపలేని దుస్థితిలో ఉంటే, మీకు పౌరుషం ఉంటే, చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి పౌరుషం ఉంటే మీరు జమిలీ ఎన్నికలపైన మీ అభిప్రాయం ఖండిస్తారా, లేకపోతే మేము నరేంద్ర మోడీకి బానిసలమని బహిరంగంగా ఒప్పుకుంటారని ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా
ప్రజలకి అర్థం కావాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తూ ఈ జమిలీ ఎన్నికల్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. జమిలీ ఎన్నికలు కనుక రావటం అంటూ జరిగితే దేశంలో ప్రజాస్వామ్యానికి పాతరేయటం అనేది జరుగుద్ది. అధ్యక్ష తరహా పాలనకి పునాదిగా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా గంటా నరసింహారావు ఏకగ్రీవ ఎన్నిక. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న దళారులపై చర్యలు తీసుకోవాలి. నమతా సెక్రటరీ టీవీ చలపతిరావు డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.